ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలోనూ భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 4 జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడమే కాకుండా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలన్నారు. వరి కోతలు మొదలు పెట్టని రైతులు 3 రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు, పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్లోని కాకతీయ కాలనీ, బుడగజంగాల కాలనీ, మామిళ్లవాడ, సూపర్ బజార్ రోడ్లోని ఇళ్లలో వర్షపు నీరు చేరింది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏపీని గజగజలాడించిన మొంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మొంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ తుఫాను ప్రభావం కొనసాగుతోంది. తీరం దాటే టైంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. ఇక మొంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడింది. తుఫాను ప్రభావంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మొంతా తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఎదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాను ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 75,802 మందిని తరలించింది. వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది. సుమారు 44 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 100 చెట్లు నేలకూలాయి. సహాయక చర్యలో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డ చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు. తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందారు. కృష్ణా జిల్లా కృత్తివెనిలో కొబ్బరి చెట్టు పడి ఒకరికి తీవ్ర గాయమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రజెర్ల, వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది. తుఫాను ప్రభావంతో కురిసిన వానలకు కోత, కంకి దశలో ఉన్న వరి నేలవాలింది. రైతులకు తీరం నష్టం మిగిల్చింది. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 35,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు దాదాపు అన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో సుమారు 7,000 ఎకరాల వరి నేలవాలింది.